జై బాబు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. సైడ్కి నిలుచుకోమ్మా. రాళ్ళు ఉంటాయి. మన ప్రోగ్రామ్స్ అన్ని అందుతాయి. పథకాలంటే అందుతున్నాయా పిల్లలు ఇక్కడ మా శివరామన్న పెన్షన్ आता है ఉన్నట్టు తెలుస్తుంది. दूसरा पढ़ी के क्या डिजेबिलिटी कितना है सर्टिफिकेट इच्छारा జై బాబు, జై బాబు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 1 సంవత్సరం తర్వాత ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ప్రతి ఇంటి ముంగటికి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అక్కడున్న మండల అధికారులు, మండల నాయకులు, అదేవిధంగా పంచాయతీ వార్డు నాయకులు ఉంటారని చెప్పారు. అదే మాటకు బాధ్యతగా ఈరోజు 2వ వార్డు నుంచి ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో మా అబ్జర్వర్ ఎవరు ఉన్నారో అన్న గౌడన్న గారు, అదేవిధంగా సురేష్ అన్న గారు, అన్న శివరామన్న గారు, అన్న సీనన్న గారు, వీళ్ళందరూ రావడం చాలా ఆనందదాయకం. మేము మనస్ఫూర్తిగా వీళ్ళకి స్వాగతిస్తున్నాం. అదే బాధ్యతగా ఏదైతే ఈరోజు 2వ వార్డు బీకేపల్లి కాలనీ ఇక్కడ టౌన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసాము. పూర్తి స్థాయిగా తెలుగుదేశం పార్టీ ప్రజల వెంట ఉంది. 5.5 కోట్ల ఆంధ్రులకు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ప్రతి నిత్యావసర వస్తువులు, సరుకులు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు, వాళ్ళ పిల్లల చదువు కోసం, వాళ్ళు రేపు వాళ్ళు ఎక్కడన్నా బయట తిరగాలంటే బస్సు ఫ్రీ ఛార్జీలు, అవే కాకుండా ఇండ్లకు ఖర్చు అయ్యే సిలిండర్లు, ఇదే కాకుండా ప్రతి నెల గత ప్రభుత్వంలో ఆ ఎండి వెహికల్స్ ద్వారా రేషన్ దొరికేది కాదు, ఏదో ఒక పాయింట్లో వచ్చి వెళ్ళిపోయేది. ఇప్పుడు అట్లా లేదు. రేషన్ షాప్ ఒక షాప్ పెడతారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు షాప్ నడుస్తారు. ఎవరికి ఎప్పుడు కావాలో సౌకర్యం మేరకు పోయి రేషన్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు రేషన్ ఏమేమి ఇస్తున్నారు? బియ్యం, చక్కెర ఇస్తున్నారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత దానికి కావాల్సిన శనగబేళ్ళు, నూనె అన్నీ ఇస్తారు. ఆ విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయిగా ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటుంది. పెన్షన్లు మామూలు పెన్షన్ కాదు, భారతదేశంలో ఎవరు ఇవ్వడం లేదు. 4,000, 6,000, 10,000, 15,000. 15,000 పెన్షన్ ఒక నెల పూర్తిగా పనిచేస్తే కూడా 15,000 రూపాయలు జీతాలు ఇవ్వడం లేదు. ఆ 15,000 రూపాయల పెన్షన్ పూర్తి 100% డిజబిలిటీ వల్ల ఇవ్వడం వల్ల ఆ మనిషికి ఏం చేసినట్టు ఇన్ని రోజులు ఇంటి మనుషులందరూ ఒక మూల పారేశారు. ఇక ఎప్పుడు పోతాడో పోనీ, ఇక ఆడికి పోయి ఇక కష్టమైంది. ఎప్పుడు నుంచి ఆయన 15,000 ఇస్తున్నారో ఇప్పుడు ఆయన ప్రోటోకాల్ విఐపి ట్రీట్మెంట్ వచ్చేసింది. నువ్వు బాగుండాలా అన్న పెద్దయినా, మా తాతగారు, నువ్వు బాగుండాలా, నువ్వు బాగుంటే మాకు 15,000 ఉండాలి. ఈ విధంగా స్టార్ట్ అయిపోయింది. అందుకోసం ప్రభుత్వం అందరికీ ఒక ప్రాధాన్యత ఇస్తుంది. పిల్లల చదువుకు పెద్దపీట వేసింది. మధ్యాహ్నం భోజనం ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళ పిల్లలు కూడా ఇవ్వడం, ఎక్కడ కూడా ఎవరికి కూడా చేయి వదలడం లేదు. అందరికీ దగ్గర తీసుకొని అన్నా క్యాంటీన్లు ఇచ్చాము. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం ఇస్తుంది. ఇదే కాకుండా డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజనం పెట్టాము. 161 సేవా కేంద్రం మిత్రులు వాట్సాప్ సేవలు మీకు దాదాపు 520 సర్వీసెస్ ఉన్నాయి. పోలవరం కంప్లీట్ చేస్తున్నాం. రాష్ట్ర రాజధాని ప్రపంచంలో ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి లేనట్టుగా రాష్ట్ర రాజధాని 33,000 ఎకరాల్లో రాష్ట్ర రాజధాని రాబోతుంది. ఇదే కాకుండా CMRF మీకు ప్రతి వారం, మీకు గుర్తుందో లేదు, ప్రతి వారం మనం పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికి సమస్య ఒక 6 నెలలైన CMRF స్టార్ట్ అయ్యి ఈ 6 నెలలకి మదనపల్లికి 4 కోట్ల రూపాయలు CMRF వచ్చాయి. ఇంకా ఇప్పుడు మళ్ళీ 40 చెక్కులు వచ్చినాయి. ఇంకా రేపు నెక్స్ట్ ఈ సండే నిన్న ఇవ్వలేకపోయినాం. నెక్స్ట్ సండే ఖచ్చితంగా టౌన్లోనే 32 చెక్కులను టౌన్ పంపిణీ చేస్తాం.
ఇది కాకుండా ఉచిత బస్సు మహిళల కోసం పూర్తి స్థాయిగా ఆగస్టు నుంచి ఉచిత బస్సు ఇస్తాం. ఈయన ఎక్కడ ఏ సెక్టార్లో కూడా వదలడం లేదు. కాకపోతే ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం ఏమన్నా ఫైనాన్షియల్గా సర్ప్లస్ లేదు, రాష్ట్ర ఖజానా జీరోలో ఉంది. అన్న జగనన్న పూర్తిగా బ్లేడ్ వేసి తుడిచేసినాడు. నేనే తుడిచేసినా కూడా జీతాలు ఇచ్చే సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో 1వ తేదీ జీతాలు, పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లు అని ఒకవేళ 1వ తేదీ హాలిడే వస్తే 30వ తేదీ పెన్షన్ అడ్వాన్స్గా. ఇది చేయడానికి దీనికి అన్ని సకాలంలో జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారే సర్వస్వం అని తెలియజేస్తూ, ఆయన ఈ రాష్ట్రానికి దశ అని తెలియజేస్తూ రేపు అభివృద్ధి బాటలు నడుస్తున్నది. ఈరోజు మీకు తెలిసలేదు, రోడ్లు దాదాపు ఈ ఒక సంవత్సరానికి 75 కోట్ల రోడ్లు ఇచ్చామని. వారి సబ్జెక్టు కలెక్షన్ మీ మెమోరీ కోసం చెప్తున్నాం. 75 కోట్లు ఇచ్చిన మదనపల్లి కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు మళ్ళా 20 కోట్లు రేపు నెలలో ఇవ్వబోతున్నాం. సో ఎక్కడ కూడా కానీ మదనపల్లికి ఒక మహర్దశ వస్తున్నది. ఇదే కాకుండా మదనపల్లి మాస్టర్ ప్లాన్లో వచ్చింది. తప్పకుండా 100 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్ మదనపల్లి జిల్లా అన్ని విధాలుగా మదనపల్లికి తీర్చిదిద్దే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా తెలియజేస్తూ సెలవు.